రంగారెడ్డి జిల్లా కొంగరకుర్దు గ్రామంలో రైతుల భూములను కబ్జా చేయడంపై మహేశ్వర నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ శ్రీరాములు యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు. తుక్కుగూడ మున్సిపాలిటీలోని పార్టీ నేతలతో కలిసి ఆయన కొంగరకుర్దు గ్రామంలో కబ్జాకు గురైన దాదాపు 60 ఎకరాల భూమిని సందర్శించారు. కలెక్టరేట్ సమీపంలో కోట్ల రూపాయల విలువైన భూమిని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తిక్ రెడ్డి కబ్జా చేశారని వారు ఆరోపించారు. 50 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూములను రాత్రికి రాత్రే కొల్లగొట్టారన్నారు. కార్తిక్ రెడ్డి బినామీలు చేస్తున్న భూ కబ్జాలపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామని శ్రీరాములు యాదవ్ చెప్పారు. లేనిది మధ్యలో ఎట్లా వస్తుంది? మధ్యలో రెండు హుషారు లెక్క లేకపోతే ఇవాళ పాస్బుక్ ఉంటే నువ్వు డైరెక్ట్ పాస్బుక్ చేయాలి. భయ్యా మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. పాస్బుక్ ఉంటే డైరెక్ట్ ఎంఆర్ఓ చేయాలి. కానీ రిజిస్ట్రేషన్ అయితే దాని ఎంబటి ఒకటి చెప్పి అట్లా చెప్పేసాం. ల్యాండ్ కన్వర్షన్ చేస్తే అది చేసినప్పుడు నువ్వు కావాలి. పాస్బుక్ ఉండదు, నీకేముండదు, నీకు జీపే తయారవుతుంది. దాని మీద హెచ్ఎండి లేవాటు కోతావు. అరే ఇది ఎక్కడ దాన్ని అన్నా నాయన ధరణి తెచ్చిందే మీకు మీ గురించి, ధరణి తెచ్చింది మీకు కడుపు నింపుకోనికి, ధరణి తెచ్చింది మీకు మీ చుట్టాల పేరు చేసి. నిజంగా చెప్తున్నా మిస్టర్ కార్తీక్ రెడ్డి నిజంగా నీ హస్తం లేకపోతే రేపు రా, నేను వస్తాను, నువ్వు రా, కూర్చున్నాం. వీళ్ళకి న్యాయం జరిగేది ఇద్దరం కూర్చున్నాం దా. మీ అమ్మని తీసుకొని రా. దొంగలాగా రాత్రి 10 గంటలకు 12 గంటలకు తోలేదు నాకు వచ్చి భూముల మీద కబ్జా చేస్తావా? సిగ్గుండాలి, శరం ఉండాలి, మనుషులైతే మానవత్వం ఉండాలి. ఇట్లా దోసుకుంటారా? ఏదో దొరకడానికి వచ్చి కూర్చురా. మహేశ్వరంలో కండిషన్ అందుకేనా 950 నుంచి లేనిది మధ్యలో ఎట్లా వస్తుంది? మధ్యలో రెండు హుషారు